నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముంది చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వార్తల్లోకి వెళ్ళిపోతే ఈరోజు ఈ సెట్ 2024 పరీక్ష రేపటి నుంచి ఎప్సెట్ పరీక్షల ప్రారంభం 11 వరకు కొనసాగనున్న పరీక్షలు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో బీఈ, బీటెక్, ఫార్మసీ కోర్సుల్లో ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ సెట్ 2024 ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. ఇంజనీరింగ్లోని ఈసీఈ, ఈఐఈ, సిఎస్ఈ, ట్రిపుల్ఈ, సివిల్, ఎంఈసీ, సిహెచ్ఈ, మైనింగ్, ఎంఈటీ, హెచ్ఎం, బిఎస్ఎం కోర్సుల్లో ప్రవేశాలను తీసుకోనున్నారు. పరీక్ష నిర్వహణకు 2 తెలుగు రాష్ట్రాల్లో 99 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షను ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తారు. 24,272 మంది అప్లై చేసుకోరు. నిమిషం నిబంధన అమలు చేసిర్రు. రేపటి నుంచి 11 వరకు ఎప్సెట్, ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎప్సెట్ నిర్వహిస్తారు. దాని టైం ఎప్పుడు అనంటే ఆన్లైన్ షెడ్యూల్ కాబట్టి ఒక్కో షెడ్యూల్ని పెడుతున్నారు. ఎప్సెట్ 2024 సంబంధించి అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలను మే 7, 8 తేదీల్లో నిర్వహించనున్నారు. మే 9 నుంచి 11 వరకు ఇంజనీరింగ్ పరీక్షలను నిర్వహించనున్నారు. రేపటి నుంచి ఎప్సెట్ అటెండ్ కానున్న 3.54 lakhs విద్యార్థులు. పరీక్షకు నిమిషం నిబంధన అమలు, బయోమెట్రిక్, ఫేషియల్ అటెండెన్స్ అమలు. ఎప్సెట్కి 54 ఏళ్ల మహిళ కూడా దరఖాస్తు చేసుకోవడం విశేషం. గంట ముందే సెంటర్కు చేరుకోవాలని చెప్తున్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి నిర్ణీత సమయానికి కనీసం గంట ముందు చేరుకోవాలి. కరెక్ట్ టైంకు సెంటర్కు వస్తే విద్యార్థులకు టైం లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. సెంటర్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ ఫోన్లను అనుమతించడం లేదు. విద్యార్థులు వాటర్ బాటిల్స్ తీసుకురావద్దు. సెంటర్లోనే మంచినీళ్ళు అందిస్తామని కూడా చెప్పి. ఇకపోతే ఉపాధ్యాయుల పదోన్నతికి టెట్ అవసరం లేదని చెప్తున్నారు. ఎన్సిటి తెలిపిందన్న యూఎస్పీసీ, జాక్టో లేఖ వివరాలు వెల్లడించని శ్రీదేవసేనపై చర్యలకు డిమాండ్ అని చెప్తారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పదోన్నతికి టెట్ అవసరం లేదని, పాఠశాల స్థాయి మారిన సందర్భంలో మాత్రమే ఇది అవసరమని ఏప్రిల్ 8న ఎన్సిటిఈ రాష్ట్రానికి వివరణ ఇచ్చింది. కాకపోతే దానికి దేవసేన గారు ఏమీ రెస్పాండ్ కాకపోవడంతో ఎటు కాకుండా అయిపోయింది. హెచ్ఓఆర్ఎల్లో అవకాశాలు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఎన్టీపీసీ లిమిటెడ్, కోల్ ఇండియా లిమిటెడ్ల జాయింట్ వెంచర్ ఇది. హిందుస్థాన్ ఉర్వరక్ అండ్ రసాయన్ లిమిటెడ్. ఈ సంస్థ మేనేజర్, ఇంజనీర్, ఆఫీసర్ మొదలైన 80 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అర్హతలు ఉన్నవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మేనేజర్, ఇంజనీర్, ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్, చీఫ్ మేనేజర్, ఆఫీసర్ ఇవన్నీ ఉన్నాయి. దీనికి మినిమం క్వాలిఫికేషన్ బీటెక్. పూర్తి వివరాలు మీరు వెబ్సైట్లో చూడవచ్చు. లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి 25 jobs HURL.net. డిగ్రీ ప్రవేశాల దోస్తు 6 నుంచి అంటే ఈ రోజు నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం. 3 దశల్లో సీట్ల కేటాయింపు ఉంటుంది. అవసరమైన ధ్రువపత్రాలు ఏమేమి కావాలి అంటే విద్యార్థులు 10th మెమో, ఇంటర్ హాల్ టికెట్ నంబర్, కుల, ఆదాయ ధ్రువపత్రాలు, ఆధార్ కార్డుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారు, పాస్ అయిన వారు డిగ్రీ కాలేజీలో మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం తమ హాల్ టికెట్ నంబర్తో దోస్తు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్ మార్కుల ఆధారంగా డిగ్రీలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంకో పేపర్లో అండగా దోస్తు కోర్సులు మస్తు. డిగ్రీలో ప్రవేశ ప్రక్రియ అన్నిటి నుంచి షురు. ఏమేమి కోర్సులు ఉన్నాయి అనంటే బీఏ, బీఎస్సీ, బీకామ్, బీబీఎం, బీబీఏ, బీసీఏ, జర్నలిజం తదితర కోర్సుల్లో ప్రవేశాలకు విద్యాశాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ సంవత్సరంతో కొత్త కోర్సులు కూడా స్టార్ట్ చేస్తున్నారు. కొత్త కోర్సులు ఇక ఉపాధి దిశగా కొత్త కోర్సులు ఏమేమి ఉన్నాయనంటే ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్తగా బీఏ పబ్లిక్ పాలసీ, బీఏ స్పెషల్, బీకామ్ ఫైనల్స్తో పాటు అనలైటికల్ కోర్సులు, బీఎస్సీ బయోమెడికల్ సైన్స్ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. దరఖాస్తు చేసుకునే సమయంలో విద్యార్థులు సొంత లేదా కుటుంబ సభ్యుల చరవాణి అంటే మొబైల్ నంబర్లు ఇవ్వాలి. ఓటీపీ, పిన్ నంబర్లు ఇతరులకు చెప్పకూడదు. రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన ఫోన్ నంబర్ ప్రవేశాల ప్రక్రియ ముగిసే వరకు ఉండాలి. దరఖాస్తు సమయంలో అవసరమైన అన్ని ధ్రువపత్రాలు సిద్ధం చేసుకోవాలి. ఇక నోటీస్ బోర్డు విషయానికి వస్తే వాకిన్లు ఉన్నాయి. నార్మ్లో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు హైదరాబాద్. నేషనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ ఇది. యంగ్ ప్రొఫెషనల్ 2, 1, ప్రాజెక్ట్ అసోసియేట్ 1 ఉన్నాయి. అర్హత సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎంఈఏ, పీజీ ఉండాలి. లాస్ట్ డేట్ ఇంటర్వ్యూలు ఉన్నాయి 21/5. రాజీవ్ గాంధీ IIIT
IIIT ఏపీ అడ్మిషన్ నోటిఫికేషన్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ 24-25 అకాడమిక్ ఇయర్కి. నూజివీడు, ఇడుపలపాయ, ఒంగోలు, శ్రీకాకుళం RGUKT ఏపీ క్యాంపస్లు ఇక్కడ ఉన్నాయి. 6 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ అన్నమాట. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇది వెబ్సైట్. 10th పాస్ అయిన పిల్లలు అప్లై చేసుకోవడానికి ఉంది. పరిశోధనలకు ప్రోత్సాహం CSIR UGC నెట్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు ఇంకో వీడియోలు ఉంటాయి, చూడండి. లాస్ట్ డేట్ ఆన్లైన్ దరఖాస్తులు May 21 వరకు స్వీకరిస్తారు. పరీక్షలు June 25, 26, 27లో ఉంటాయి. వెబ్సైట్ CSIR net NTA.ac.in. ప్రవేశాలు DAIICT గుజరాత్లోని ధీరుభాయ్ అంబానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు 40 ఉన్నాయి. బీటెక్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్, బీటెక్ మ్యాథ్స్ కంప్యూటింగ్, బీటెక్ ఎలక్ట్రానిక్స్, VLIC డిజైన్ అర్హత ఇంటర్. ఎంపిక JEE ప్రవేశ పరీక్ష మెరిట్ స్కోరు ఆధారంగా తీసుకుంటారు. ఆన్లైన్ దరఖాస్తుకు 1500 ఫీజు. దరఖాస్తుకు చివరి తేదీ 17/6. సర్టిఫికేట్ల తనిఖీ 22/7. వెబ్సైట్ ఇది. June 20న UHQ అగ్నివీర ర్యాలీ యూనిట్ హెడ్ క్వార్టర్ కోట కింద ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని సికింద్రాబాద్లోని 1 EME సెంటర్లో నిర్వహిస్తున్నట్లు భారత రక్షణ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. మరిన్ని వివరాలకు ఈ వెబ్సైట్లో మెయిల్ చేయాలని, లేదు అంటే జాయిన్ ఇండియన్ ఆర్మీ NIC.in పోర్టల్లో సందర్శించాలి, లేదు అంటే ఈ నెంబర్కు కాల్ చేసి కూడా మీరు కనుక్కోవచ్చు. ఇది అడ్రస్, వెబ్సైట్. AU విశాఖపట్నంలో MBA కోర్సులో ప్రవేశాలకు మొత్తం 60 సీట్లు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. దరఖాస్తుకు చివరి తేదీ వచ్చే నెల 18. వెబ్సైట్ AUDOA ఆంధ్ర యూనివర్సిటీ. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దేశవ్యాప్తంగా ఆయుష్ కాలేజీల సంస్థల్లో MS కోర్సులు, MD, MS కోర్సులకు లాస్ట్ డేట్ ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 15/5. వెబ్సైట్ ఎగ్జామ్స్ NTA AIA PG ఎట్. ఇకపోతే తిరుమల తిరుపతి దేవస్థానంలో సంప్రదాయ కళాకారి కళలో డిప్లొమా సర్టిఫికేట్ కోర్సులో ప్రవేశాలు. మనకు దీనికి సంబంధించిన మొత్తానికి రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ 4 ఏళ్ళ డిప్లొమా కోర్సు ఉంటుంది, 2 ఏళ్ళ సర్టిఫికేట్ కోర్సు ఉంటుంది. శిల్పకళ, శిలాశిల్ప, సుధా సిమెంట్, శిల్ప ఆలయ నిర్మాణం ఇవన్నీ కోచింగ్ ఇస్తారు, ట్రైనింగ్. అర్హత 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది. 15 నుంచి 20 ఏళ్ళు. అన్ని క్లాస్ లెవెల్లో అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్ ఇది. ఆఫ్లైన్ అడ్మిషన్లు గుర్తుపెట్టుకోండి. దరఖాస్తులకు ప్రారంభం తేదీ 1/5 నుంచి 17/6 వరకు తీసుకుంటారు. ఐకార్ IARI న్యూఢిల్లీలో 15 పోస్టులు ఉన్నాయి. దానికి లాస్ట్ డేట్ దరఖాస్తులకు చివరి తేదీ 12/5. వెబ్సైట్ ఇది. దరఖాస్తులు పంపాల్సిన మెయిల్ ID ఇది. ఫార్మసీలో PGకి GPAT 2024 నోటిఫికేషన్ విడుదల. దీనికి నైపర్ JEE అర్హత పరీక్షగా GPAT. ఫార్మా రంగంలో అవకాశాలకు మార్గం. ముఖ్య సమాచారం విషయానికి వస్తే ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ May 8. మనకు ఎగ్జామ్ June 8కి ఉంటుంది. వెబ్సైట్ NATBoard.edu.in PCINIC.in. వెబ్సైట్. ప్రశాంతంగా నీట్ అయింది. ఓకే. మాదాపూర్లో సెంటర్లో 20 నిమిషాల ఆలస్యం, కానీ అదనపు సమయం ఇవ్వలేదంట. మధ్యస్థం నుంచి కఠినంగా నీట్ పరీక్ష. ఫిజిక్స్ కఠినం. ఈసారి కట్ ఆఫ్ మార్కులు పెరిగే అవకాశం ఉంటుందన్న నిపుణులు. కష్టంగా నీట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ప్రాబ్లం అయిందంట. నీట్ PGలో సెక్షన్ టైం కూడా ఉంటుంది. ఈసారి ఫార్మాట్ను మార్చిన NBEMS సెక్షన్ల వరకే సమయం కేటాయింపు. ఈరోజు CBSE 10th, 12th ఎగ్జామ్ రిజల్ట్స్ ఉన్నాయి. ఈ CBSE రిజల్ట్స్ .inలో చూస్తే సరిపోతుంది. కఠినంగా నీట్ ఫిజిక్స్లో తికమక్క పెట్టే ప్రశ్నలు. తెలంగాణలో 80,000 మంది హాజరు. ఒక్కో దేశంలో 1,00,000కు పైగా MBBS సీట్లు. ఒక్కో సీట్కి 21 మంది పోటీ. నెలాఖరులోకి June 14న ఫలితాలు. కఠినంగా నీట్ కట్ ఆఫ్ తగ్గే ఛాన్స్ అని ఇచ్చారు. కట్ ఆఫ్ తగ్గే ఛాన్స్ ఉంది. ఇకపోతే కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే కచ్చ అజ్రాజ్కు GI సర్టిఫికేట్. ఇటీవల కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ డిజైన్ ట్రేడ్ మార్క్ CGPD-TM గుజరాత్లోని కచ్కు చెందిన కచ్చ అక్రాజ్ సంప్రదాయ వస్త్ర కళారూపానికి భౌగోళిక సూచిక అంటే GI జాగ్రఫికల్ ఇండెక్స్ సర్టిఫికేట్ను జారీ చేసింది. కచ్చ అజ్రాజ్
అజ్రక్ 2500 సంవత్సరాల నాటిది. ప్రస్తుతం సింధ, బర్మార్, కచ్చే ప్రాంతాల్లో ఆదరిస్తారు. ఇది 100% పర్యావరణ హితమైన, విషరహితమైంది. అజ్రక్ కళలో ఒంటెపేడ, న్యాచురల్ కాస్టిక్ సోడా, ఆమ్లం నూనె, నీళ్లతో చేసిన మిశ్రమంతో ముడి వస్త్రం, కాటన్, ఉన్ని, పట్టుపై ఉండే మలినాలను తొలగించి శుద్ధి చేసిన తర్వాత కాటన్, ఉన్ని, పట్టు వస్త్రాలపై చారిత్రక సంఘటనలను చిత్రాల రూపంలో క్లిష్టమైన డిజైన్లు చాలా శ్రద్ధగా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ ప్రక్రియలో ముద్రిస్తారు. ప్రత్యేకంగా అజ్రాక్ కళలో వస్త్రానికి 2 వైపులా డిజైన్లను ముద్రిస్తారు. అజ్రాక్ కళ ప్రధానంగా కచ్లోని అజ్రాక్పూర్, దమడ్కా, హౌడా గ్రామాల్లో అభివృద్ధి చెందింది. ఈ కళను 400 సంవత్సరాల క్రితం సింధు ముస్లింలు ఈ ప్రాంతానికి పరిచయం చేశారు. అజ్రాక్ అంటే అరబిక్ భాషలో నీలి మందు అని అర్థం. నీలి రంగును పొందడానికి రంగుగా ఉపయోగించే ఒక పదార్థం. అజ్రక్ కళలో చిత్రాలను ముద్రించడానికి సంప్రదాయకరంగా నీలం ఆకాశానికి సూచిక, ఎరుపు భూమి అగ్నికి సూచిక, తెలుపు నక్షత్రాలకు సూచిక తదితర 3 రంగులను ఉపయోగిస్తారు. రబారీలు, మల్దారీలు, ఆహిర్లు వంటి సంచార పశు పోషకులు, వ్యవసాయం చేసే ప్రజలు అజ్రాక్ ముద్రించిన వస్త్రాన్ని తలపాగాలు, లుంగీలు లేదా స్టోల్స్గా ధరిస్తారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్లో మహిళా కోట. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్లో మహిళా కోట అమలుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ SCBAలో 1/3 మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని ఆదేశించింది. ఇకపైన దీంట్లో 3 ఎగ్జిక్యూటివ్ సభ్యులు, 2 సీనియర్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు, కోశాధికారి అందరూ మహిళలే ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మానవరహిత బాంబర్ డ్రోన్ రక్షణ శాఖ అవసరాలకు అనుగుణంగా పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో మానవరహిత బాంబర్ డ్రోన్ను ఫ్లైయింగ్ వెడ్జ్ సంస్థ తయారు చేసింది. ఈ మానవరహిత డ్రోన్కు FWD-200B అనే పేరు పెట్టారు. ఈ మానవరహిత బాంబర్ డ్రోన్ 100 కిలోల పేలోడ్ను తీసుకెళ్లగలదు. గంటకు 370 కిలోమీటర్ల వేగంతో 12 నుంచి 20 గంటల పాటు గగనతలంలో ప్రయాణించే సామర్థ్యం ఈ డ్రోన్కు ఉంది. గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ నుంచి 200 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయగలదు. ఈ బాంబర్ డ్రోన్ను త్వరలోనే రక్షణ శాఖకు ఫ్లయింగ్ వెడ్జ్ సంస్థ అందించనుంది. మోడల్ క్వశ్చన్లు. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కుమార్తె, పాకిస్తాన్ ముస్లిం లీగ్ ఎన్ ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్ 50 years ఇటీవల ఏ ప్రావిన్స్కు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు అంటే, పాకిస్తాన్ చరిత్రలో ఒక ప్రావిన్స్కు సీఎంగా మహిళ పగ్గాలు చేపట్టడం ఇదే మొదటిసారి. అంటే పంజాబ్ ప్రావిన్స్. దిగ్గజ వ్యాపార సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్కి చెందిన రిలయన్స్ ఫౌండేషన్ ఇటీవల ప్రారంభించిన సమగ్ర జంతు సంరక్షణ పునరావాస కేంద్రం పేరేమిటి అంటే, వీళ్ళు ఏం చేస్తారు, వంతార గాయపడిన జంతువులను రక్షించడం, చికిత్స అందించడం, వాటి సంరక్షణ, పునరావాసం కోసం ఏర్పాట్లు చేయడం దీని ముఖ్య ఉద్దేశం. గుజరాత్లోని జామ్నగర్ రిలయన్స్ రిఫైనరీ కాంప్లెక్స్ గ్రీన్ బెల్ట్లో 3000 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేశారు. దీన్ని కృత్రిమ ఆర్టిఫిషియల్ ఫారెస్ట్గా భావించవచ్చు. జంతువులు నివసించేందుకు సహజ రీతిలో వసతులు కల్పించారు. ఇందులో ఏనుగుల కోసం 25,000 చదరపడుగుల విస్తీర్ణంలో ప్రత్యేక ఆసుపత్రిని కూడా నిర్మించారు. దీని హాస్పిటల్ పేరేం పేరంటే వంతార పునరావాస కేంద్రం, జంతు సంరక్షణ కేంద్రం. ఇక అవినీతి నిరోధక అంబుడ్స్మన్ లోక్పాల్ చైర్పర్సన్ను ఇటీవల నియమితులైన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎవరు అని అంటే జస్టిస్ AM ఖన్విల్కర్. ఈయన లోక్పాల్ జ్యుడిషియల్ సభ్యులుగా హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ లింగప్ప నారాయణస్వామి, జస్టిస్ సంజయ్ యాదవ్, జస్టిస్ రీతురాజా అవస్థి, నాన్ జ్యుడిషియల్ సభ్యులుగా సునీల్ చంద్ర, పంకజ్ కుమార్, అజయ్ టిర్కేలు నియమితులయ్యారు. లోక్పాల్ చైర్పర్సన్ సభ్యుల పదవి కాలం 5 ఏళ్ల లేదా 70 ఏళ్ల వరకు ఉంటుంది. చిన్నప్పుడు టీచర్ పుట్టిన దెబ్బలు నా జీవితాన్ని మార్చేశాయి అని అంటున్నారు జస్టిస్ DY చంద్రచూడ్ గారు. ఇప్పుడేమో తీవ్రంగా పరిగణిస్తున్నారు. 5th క్లాస్లో ఇచ్చిన పనిష్మెంట్ను గుర్తు చేసుకున్న CJI. ఇప్పుడు కొడితేనేమో అంత పరిశాన్ ఆశల వల్ల జీవితాలు విలవిల. గుర్తుపెట్టుకోండి, బెట్టింగ్లల్లో పైసలు పెడితే పైసలు రావు, ఉన్న పైసలు కూడా పోతాయి, లాభం లేదు. ఇక పరిశాన్ కాకూరి, అందులో పైసలు పెట్టి మోసపోకూరి. మరి వడదెబ్బ నివారణకు టెంపరేచర్ 47-46 ఉంది కాబట్టి వడదెబ్బలు తగులుతున్నాయి. ఇది కనిపిస్తే జాగ్రత్త. పెద్దల్లో అయోమయం, గందరగోళం, ఆందోళన, చిరాకు, మూర్ఛన్, కోమా లక్షణాలు, శరీరం వేడిగా, చర్మం ఎర్రగా, తేమ లేకుండా మారడం, శరీర ఉష్ణోగ్రత ఫారెన్హీట్ 104 ఫారెన్హీట్కు మించి నమోదు కావడం, తలనొప్పి, ఆందోళన,
కండరాల బలహీనత, తిమ్మిరి, వికారం, వాంతులు, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు. చిన్నారులు ఆహారం తీసుకోకపోవడం, చికాకు, మూత్రం సరిగ్గా రాకపోవడం, నోరు పొడిబారడం, బద్ధకం, మూర్ఛ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎండలల్లా బయట తిరగకుర్రి. ఇవి ఈరోజుకి సంబంధించిన ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.